జిల్లాలోనే తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఓకే ఓకే సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. నీళ్ల పేరుతో రాజకీయం చేస్తుంది మీ పార్టీ. అంటే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా అంటే ఆ 3 బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయట్లేదు, నిల్వ చేస్తే మాత్రం అవి కూలిపోయే ప్రమాదం ఉంది. దీంట్లో రైతులను ప్రజలని బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంటుంది అనేది మీ మీద ప్రధాన ఆరోపణ ఉంది. ఏం చెప్తారు? సందీప్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి చర్చలో పాల్గొంటున్నటువంటి మన్నెం కోటేశ్వరరావు గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఏం చేసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కోసమే, తెలంగాణ కోసమే మా గొంతు. మా ప్రథమ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత తెలంగాణ రైతుల, ప్రజల ప్రయోజనాలు కాపాడడం. అందులో భాగంగానే మరి కాలం అధిగమించక ముందే ఏది కన్నెపల్లి పంపులను ఆన్ చేసి, మోటార్లను ఆన్ చేసి మరి అక్కడ నీళ్లను ఎత్తిపోసి నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎల్నినో ప్రభావము, కరువు ప్రభావము ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదట. ప్రధానంగా ఈ ప్రాజెక్టు కోటేశ్వరరావు గారు చెప్పలేకపోయినారు. కేసీఆర్ గారు ఏ దశల్లో ప్రాజెక్టును ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే స్పష్టంగా డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. కరువు కాలంలో ఎలా ఉపయోగించుకోవాలి, ఏ నీళ్లు ఉపయోగపడతాయని కూడా చెప్పడం జరిగింది. కరువుకు అనుగుణంగా అక్కడ నిర్మాణం జరిగింది. ప్రాణహిత నీళ్లు మాత్రమే తెలంగాణలో ప్రవహిస్తా ఉన్నాయి. ఆ ప్రాణహిత నది నీళ్లు ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుందిల్లా, అన్నారము, ఎల్లంపల్లిలు నింపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. దానికోసమే మేము ఒక సఫల యాత్రలు తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు, అందరికి కూడా ఇది ఒక సాగునీటి రంగానికి సంబంధించే కాదు, తాగునీటి మీద కూడా ప్రభావం పడుతుంది, విద్యుత్ ఉత్పత్తి మీద కూడా ప్రభావం పడుతుంది. చీకట్లో రాష్ట్రం మగ్గాల్సి వస్తుంది. గొంతెండి తాగునీరు అందక గొంతెండాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరే చెప్తున్నారు సుమిత్రానంద్ గారు, అంటే ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం కాదు, కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేయాలి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసి అందరి ఏది ఎన్డీఎస్ఏ నిర్ణయం మేరకే మేము చేస్తాం. ఎన్డీఎస్ఏ 32 నెలల నుంచి ఏం చెప్పలేదండి? ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? మీరు ఏం చేసిండ్రు? ఎందుకు నీటిని మరి నిల్వ చేయలేకపోతున్నారు? ఎందుకు మోటార్ల కట్కాలు ఆన్ చేయలేకపోతున్నారు మీరు? ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? కరువు కాలాన్ని అధిగమించడానికి కాళేశ్వరంలో ఆ నీటిని, కాళేశ్వరాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? వీళ్ళు యాత్రలు, ముఖ్యమంత్రి గారి యాత్ర గాని, ఇటు కిషన్ రెడ్డి గారి యాత్ర గాని ఏమిటికి ప్రయోజనం అండి తెలంగాణ ప్రజలకు? ఈ రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ యాత్ర 73వసారి విఫల యాత్రగా, అసందర్భపు యాత్రగా, అక్కెరకు రాని యాత్రగా ఆయన యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడేంటి ప్రస్తుత సమస్య అంటే వెంటనే రాష్ట్రానికి జరగాల్సిందేంటి? మరి ఆ విషయంలో మీరేం చేయగలిగినరు? నీళ్ళు అందించాలి, కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ కరెంట్ లేదు, మీ స్టూడియోల పరిస్థితి నాకు తెలియదు. కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి, ట్యాంకర్ వస్తుంది కాసేపు అయితే అపార్ట్మెంట్ కు. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకున్నాయి? ఇప్పుడే జూలైలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక ఏప్రిల్ మేలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎండాకాలంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇటు కిషన్ రెడ్డి గారు ఈయన చలికాలపు గొడుగు లాంటి యాత్రలు అయినాయి. చలికాలంలో గొడుగు అక్కర ఏముంటుందండి? కిషన్ రెడ్డి గారి యాత్రలు ఇవి. ఇప్పుడు సందర్భం ఏంటి, ప్రజలకు అవసరం ఏంటి, తక్షణ అవసరాలు ఏంటి, దానికి సంబంధించి ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? రేవంత్ సర్కార్ ఎందుకు విఫలమైంది? ప్రశ్నించదా? ప్రజల తరపున బీజేపీ గొంతెత్తదా? ఏమి బీఆర్ఎస్ ను దుమ్మెత్తిపోయడానికైనా యాత్రలు? గతంగా మీరేం చేయగలుగుతారు? ఎస్, మేము సింగరేణికి ఎంత చేసినామో తెలంగాణ ప్రజలకు తెలుసు, సింగరేణికి తెలుసు. ఆ సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలు, నీ తనువుకు సింగారం అని ఎట్లయితే వాడుకున్నామో, సిరి వెలుగులు వెలిగేలాగా మేము సింగరేణిని తీర్చిదిద్దినము, బోనస్ ఇవ్వగలిగినము, కారుణ్య నియామకాలు చేపట్టగలిగినము, లాభాల్లోకి తీసుకురాగలిగినము. సింగరేణికి ఎంత మేలు చేయాలనో అంత కేసీఆర్ గారు మొదటి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. దేశంలోనే 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. 49% వాటా ఉన్న మరి గనుల శాఖ మంత్రి గారు అయినప్పటికీ అక్కడ స్కామ్ జరుగుతుంది నైని బొగ్గు గనుల వ్యవహారంలో అని చెప్పినా గానీ పట్టించుకొని స్పందన లేనటువంటి కిషన్ రెడ్డి గారు
బీఆర్ఎస్ మీద బురద చల్లడానికి వెళ్తారు. ప్రస్తుతము ఇప్పటి బర్నింగ్ సమస్య ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, వీళ్ళు ఎందుకు 32 నెలలుగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది, నీటిని ఎందుకు నిల్వ చేయలేకపోతున్నది, ఎందుకు ప్రాజెక్టులను కాపాడలేకపోతుంది, 2 కుంగిన పిల్లర్ల మరమ్మత్తు ఇంతవరకు ఎందుకు చేయలేదు, మరి వాళ్ళే ఎలాంటి వాళ్ళు నిర్మాణం చేస్తామన్నా ఎందుకు అంగీకరించలేదు, దోషిగా తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ ఎందుకు నిలబెట్టదు, ఈ బంధం ఏంది, రేవంత్ రెడ్డి గారికి చెత్తిరి పట్టే బంధం ఏంది, అక్కెరకు రాని ప్రజలకు అక్కెరకు రాని చలికాలపు చెత్తిరి యాత్రలేంది. కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. మేము ఉన్నామని ప్రజలకు చెప్పడమా, ప్రజల అవసరాలు ఏందో, మీ అవసరాలు కాదు, ప్రజల అవసరాలు ఏందో గుర్తించండి, రైతాంగం అవసరాలు ఏందో గుర్తించండి. రేపొద్దున రాష్ట్రం ఇబ్బంది పడకుండా తాగునీటికి, సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి అలాగే ఎన్ని ఆధారపడి ఉన్నాయండి. ఏ సంస్థ అయినా, ఫ్యాక్టరీలైనా, ఏవైనా పవర్ హాలిడే లేని కరెంట్ ఇవ్వగలిగినాం కదా, 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినాం కదా బీఆర్ఎస్ గా. ఇప్పుడు ఏది పరిస్థితి, భవిష్యత్తులో ఇంకా ఎంత దారుణంగా ఉంటది. ఇప్పుడే ఇట్లా ఉంటే దీనికి మరి ఏం చర్యలు చేపడతా ఉంది బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తా ఉన్నది? ఢిల్లీ యాత్రలు ఎందుకండి, నిష్ఫల యాత్రలు, విఫల యాత్రలు, 73వ సారి అసమర్థుల జీవయాత్ర. రైట్, బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్.